అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి పక్కా ఆంధ్ర స్టైల్ పల్లెటూరి తాటి రొట్టె అయితే చేయబోతున్నాము. ఎప్పుడు తాటి ఇడ్లీలు అవైతే చూశారు కదా. ఇప్పుడైతే మా హస్బెండ్ చేతుల మీదుగా చేస్తున్న పక్కా పల్లెటూరి స్టైల్ తాటి రొట్టె చూసేద్దరు. కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా స్టార్టింగ్ వచ్చేసి తాటికాయలను అయితే వాటర్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత తొక్కలు చూసారా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా వచ్చిన వీటిని అయితే నీట్గా తీసేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇవైతే ఎన్ని తాటికాయలు అంటే 6 తాటికాయలు తీసుకొచ్చారు మా మావి గారు. అయితే చూసారా ఎన్ని తాటికాయలు ఉన్నారో. ఇంక మా పాప అయితే మీ అందరికీ హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి. ఇంకా తొక్కలు తీసేసుకున్న తర్వాత పీసాన్ని అయితే ఇలాగా మనం తురుము తీసుకునే స్టాండ్ ఉంటుంది కదా, దాంతో అయితే తీసేసుకుంటున్నారు. చక్కగా పీసులు కూడా రాకుండా పీసం మట్టుకి చాలా నీట్గా వస్తుంది. ఇదిగోండి ఇంత పీసం అయితే వచ్చింది మాకు. పీసం ఎంత ఉందో దాన్ని బట్టి అయితే మనం కొలతగా రవ్వ అలాగే పీసం అంటే తాటికాయ తీయగా ఉందా లేదా. కొన్ని తాటికాయలు అయితే పుల్లగా ఉంటాయి, బాగోవు. కొన్ని అయితే బాగా స్వీట్గా ఉంటాయి. ఇంకా కొన్ని అయితే కొంచెం లెవెల్లో ఉంటాయి. ఇంకా ఇది వీడియో అయితే తీయడం మర్చిపోయాను రవ్వ వేయడాన్ని. ఇంకా రవ్వ వచ్చేసి ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ అయితే వేసుకున్నాను. తాటికాయలు అయితే స్వీట్గానే ఉన్నాయి, అందుకే కొంచెమే షుగర్ వేసుకున్నారు. ఇంకా కొబ్బరి తురుము కూడా వేసుకుంటే రొట్టె టేస్ట్ మరింత బాగా పెరుగుతుంది. తురుము కూడా తీసుకుని ఇంకా మనకి మెయిన్గా కావాల్సినవి అరిటాకులను అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నారు కదా మా హస్బెండ్. అలాగే ఒక గిన్నె వెడల్పైన గిన్నెని తీసుకుని దాంట్లో అయితే ఈ అరిటాకులు కింద అయితే బాగా ఒత్తిగా వేసుకోవాలి. ఎందుకంటే రొట్టె మాడిపోతుంది కదా ఆ మంటకి, అందుకే ఎక్కువ అరిటాకులు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసిన దాన్ని శుభ్రంగా రవ్వలో అదే పీసంలో అయితే కలిపేసుకోవాలి. ఇంకా మనం ముందు వేసినప్పుడు ఆయిల్ కొంచెం అప్లై చేసుకుంటే ఆ రొట్టె అనేది అరిటాకు అంటుకోకుండా చక్కగా బాగా వస్తుంది, మాడకుండా. ఇంకా దీన్ని అయితే బాగా కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న గిన్నెలో అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మా హస్బెండ్ చూపిస్తున్నారు కదా, ఇదే విధంగా అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానిపైన కూడా ఆయిల్ అప్లై చేయాలి. అప్లై చేస్తే చెప్పాను కదా అరిటాకుకి అంటుకోకుండా చక్కగా బాగా వస్తుంది రొట్టె అనేది. అలాగే పైన కింద కూడా ఫుల్ ఒత్తిగా వేసుకోవాలి ఈ ఆకులు అనేవి. తర్వాత ఇంకా మన పల్లెటూరులో ఉండవలసింది ఏంటండి, కట్టెల పొయ్యి మీద పెట్టి కాల్చారు, అదే ఉడికించారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మార్నింగ్ తినగానే. ఇది మార్నింగ్ చూసారా ఎంత బాగా కాలిందో, పైన మాడకుండా చాలా నీట్గా వచ్చింది. ఇంకా కట్ చేస్తున్నారు, కేక్ పీసెస్లా వచ్చింది అసలు. చూడండి మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నారు. నిజంగా మొత్తం చాలా పీసెసే వచ్చినాయి, ఒక 10 పీసెస్ వరకు. కేక్ పీస్లా వచ్చింది కదా. టేస్ట్ కూడా కొబ్బరి వేసిన మూలన మరింత టేస్ట్ పెరిగి చాలా బాగుంది అసలు. మీరు కూడా తినేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. బాయ్.